RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. హైదరాబాద్ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింహరావు మాట్లాడుతూ కోటి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ మహిళా కళాశాలగా నామకరణం చేసినందుకు ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. చిట్యాల శ్వేతకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర కమిటీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింహరావు ఈరోజు ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీ సమావేశంలో మరి చిట్యాల శ్వేతకి రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్గా ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఆ కుటుంబము చేసిన త్యాగాలకు గుర్తించి మరి చిట్యాల శ్వేతకి ఆ కమిషన్ మెంబర్గా ఇవ్వడము చాలా హర్షించదగినటువంటి విషయం. మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ కూడా మరి ఇస్తే ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఇంకా మేము సంతోషపడి హర్షిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. అంతేకాకుండా నిన్న 138 ప్రదేశాల్లో మరి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి సభ్యులు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రజక కులస్తులు ప్రతి గ్రామంలో ప్రతి కుగ్రామంలో కూడా మరి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినటువంటి రజక సోదరులకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రెండు ప్రాంతాల్లో చాలా అద్భుతంగా ఆమె 39వ వర్ధంతి కార్యక్రమాన్ని చేసినందుకు మరి తెలంగాణ రజక సమితి నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో తప్పకుండా మరి ట్యాంక్ బండ్ పైన ఐలమ్మ విగ్రహాన్ని జనగాం జిల్లాకు పేరుని మరి అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ని మాకు సహకారం చేసి ఇస్తే మేము తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు చాలా ధన్యవాదము. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా రజకులంత ప్రేమ నేను అనుకుంటా మరి ఇంకెవరికి లేదని అనుకుంటా. ఎందుకంటే గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు మా గురించి అసెంబ్లీలో పోరాడాడు. అదే పోరాడిన మాటకు ఇలా ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకున్నారు. కోటి ఉమెన్స్ కాలేజ్ పేరు చాకలి ఐలమ్మ పేరు పెట్టినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈసుడు ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ మాకుండాలి, మా జాతికి ఇంత ఉపయోగపడుతున్న ముఖ్యమంత్రి మేము నమ్ముతున్నాము. ఈ ముఖ్యమంత్రి గారికి పేరు పేరున్న మా రజక సోదరుల నుంచి నేను ధన్యవాదాలు చెప్తున్నాను.